ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రైస్ ఖీర్ లేదా దీన్ని దాదాపహాడ్ గంజి అని కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మనం దీంతో ఒక హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి. మనం అదే గ్లాస్తో 1/2 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పచ్చి కొబ్బరి మనం తీసుకొని దీన్ని ఇలా తురుముకోవాలి. హాఫ్ కొబ్బరి తీసుకున్నాను. తురుముకొని ఇలా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఈ బియ్యాన్ని మనం ఈ నానబెట్టిన బియ్యాన్ని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం దీన్ని కొద్దిగా ఎక్కువగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మనం దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. లోపల మనం ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళు బాగా ఉడకాలి, బాగా వేడి అవ్వాలి. అంతలోపల మనం ఆ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. మనం ఈ టెక్స్చర్ వచ్చేలాగా మనం కొద్దిగా వాటర్ వేసి బియ్యంలో ఇలా మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకున్నట్టు బాగా వేడైంది కదా, బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. బియ్యంతో మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బాగా వేడైంది కదా వాటర్. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టింది. ఇలా మనం వీటిని కొద్దిగా గడ్డలు లేకుండా వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసాం కదా మనం, ఈ టెక్స్చర్ ఒక 5 to 10 minutes పడుతుంది ఇది ఉడకడానికి. అంతవరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, ఈ కొబ్బరి తురుముని కూడా ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ పిండి పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని కొద్దిసేపు 5 to 10 minutes వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, మనం వేసిన ఈ బియ్యం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న షుగర్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ అంతా ఇందులో బాగా మెల్ట్ అయిపోయి ఈ మిశ్రమం దగ్గరకు వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగరు 1/2 కప్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ చక్కెర ఇందులో కరిగిపోయి ఇది మొత్తం దగ్గరికి వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో చక్కెర కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ రైస్ గంజి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ రైస్ ఖీర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి పచ్చి కొబ్బరి అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇలా మనం మంత్లీ వన్స్ ఒకసారి కుక్ చేసుకొని తింటే హెల్త్కి మంచిది.